విద్యార్థులు ప్రతిరోజు పత్రికలలో వస్తున్న తమ అభిమాన తారల యొక్క ఫోటోలను కత్తిరించి భద్రపరుచుకుంటున్నచో అది ఏ రకమైన లక్ష్యం? అవగాహన, నైపుణ్యమా, అభిరుచ, వైద్యర? ఇది అభిరుచి. 7వ తరగతిలో ఉన్న కొంతమంది విద్యార్థులు ప్రతిరోజు దినపత్రికల్ని గమనించి లేదా వార్తాపత్రికల్ని గమనించి అందులో వస్తున్న ఒక పాటని కట్ చేసుకుంటూ దాచుకున్న ఎడల ఇది అభిరుచి. 9వ తరగతిలో కొంతమంది విద్యార్థులు దేశ విదేశాలకు సంబంధించిన స్టాంపులను సేకరించి జాగ్రత్తగా ఒక క్రమంలో అమర్చిన ఎడల నైపుణ్యం. స్టాంపులు సేకరించడం అభిరుచి, సేకరించిన స్టాంపులను చక్కగా అమర్చడము నైపుణ్యము. ఓకేనా? 10వ తరగతిలో పరీక్షలు పూర్తయిన తరువాత కొంతమంది విద్యార్థులు కొన్ని చారిత్రక భౌగోళిక స్థలాలను సందర్శించడానికి వెళ్ళినచో ఇది ఏ బోధనా లక్ష్యము? అభిరుచియా, వైఖరియా, అవగాహన, నైపుణ్యమా? అభిరుచి. చారిత్రక భౌగోళిక స్థలాన్ని సందర్శిస్తారు. ఓకేనన్నా? 7వ తరగతిలో రంగా అనే వ్యక్తి భూమధ్యరేఖ ప్రాంతంలో ఎంత క్లిష్ట జీవనంలో ఆ ప్రజలు చూపిస్తున్నారే అని వారి జీవన విధానం పట్ల తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే వైఖరి. ఓకేనా? అక్కడ జరుగుతున్న జీవన విధానం పట్ల తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. దీన్నే మనం విద్యా ప్రమాణాల్లో ఎలా చెప్పొచ్చు తెలుసా? విద్యా ప్రమాణాల్లో 9వ తరగతిలో ఒక విద్యార్థి భూమధ్యరేఖ ప్రకృతి సిద్ధ మండలం అనే పాఠ్యాంశాన్ని చదివి అక్కడ ప్రజల జీవన విధానం గురించి తన స్నేహితులతో ముచ్చటిస్తున్న ఎడల ఇది ఏ విద్యా ప్రమాణం? 1 అవగాహన, 2 చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడమా? చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానం చేయడం.